యూజీ 2026 పరీక్ష రద్దు, పేపర్ లీక్ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. దేశవ్యాప్తంగా సుమారు 22.79 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ అంశంపై కేంద్రం పారదర్శకమైన విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. పరీక్ష రద్దు నిర్ణయంతో లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఇలాంటి ఘటనలు పరీక్షల వ్యవస్థపై ఉన్న విశ్వసనీయతను దెబ్బతీస్తాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించాల్సిన అవసరం లేదా? రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యమంత్రి గారి పరిధిలో అంశం. ఇన్ని వరుసన సంఘటనలు మైనర్ బాలికల మీద రేపులు జరుగుతుంటే ముఖ్యమంత్రి గారు అధికారులను పిలిచి సమీక్ష ఎందుకు చేయలేదు? సంబంధిత హోంశాఖ మంత్రిని పిలిచి ఎందుకు సమీక్ష చేయలేదు? అంటే రేపులు జరిగిన మైనర్ల మీద ఇట్లాంటి పాశవికమైన దాడులు జరిగినా ముఖ్యమంత్రి గారికి పట్టదా? మీరెందుకు ఈ సంఘటనను ఖండించలేదు? ఈ రేపులను మీరు సమర్థిస్తున్నారా? కరీంనగర్ పట్టణంలోని జ్యోతినగర్ PMJ జ్యువెలరీ షాప్లో జరిగిన భారీ దోపిడీ కేసును కరీంనగర్ పోలీసులు ఛేదించారు. దోపిడీ ముఠాకు చెందిన 3 సభ్యులను అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనర్ అభిషేక్ గౌస్ ఆలం వెల్లడించారు. ఈ దోపిడీ కేసును చాకచక్యంగా ఛేదించారని ఆయన కొనియాడారు. ఈ భారీ దోపిడీ వెనుక బీహార్ జైలులో ఉన్న కుప్రసిద్ధ గ్యాంగ్స్టర్ ది గోల్డెన్ థీఫ్ గా పేరుగాంచిన సుబోధ్ సింగ్ హస్తం ఉందని దర్యాప్తులో తేలిందని సిపి తెలిపారు. జైలు నుంచి అతను ఈ పథకాన్ని రూపొందించాడని వివరించారు. ఫోటోలు కొట్టుకుంటున్నాను. ఇది ఏదో మొత్తానికి ఏదో ఇక్కడ లైట్ బంద్ చేయండి. ఈ లైట్ లైట్ బంద్ చేస్తాను. ఇక్కడిది బంద్ చేయను ఆయన వేరే ఇంచు ఏది ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ ప్రకారం టోటల్ 13 అక్యూజ్ కి ఐడెంటిఫై చేయడం జరిగింది. కానీ అందరికి డీటెయిల్స్ మేము షేర్ చేయము. మొత్తం అరెస్ట్ అయిన తర్వాత ఓన్లీ దిస్ డీటెయిల్స్ విల్ బి షేర్డ్. ఇప్పటి వరకు సీజ్ అయిన ప్రాపర్టీలో క్యాష్ 51,000, 2 మొబైల్ ఫోన్స్, 2 సిమ్ కార్డ్స్ అండ్ వాళ్ళు యూజ్ చేసిన ఫేక్ ఆధార్ కార్డ్ సీజ్ చేయడం జరిగింది. ఇది కాకుండా అఫెన్స్ లో యూజ్ అయిన బైక్ ఆల్రెడీ ధర్మపూర్ లో అది మనకి రికవరీ అయింది. ఇది కాకుండా అదర్ థింగ్స్ కూడా చిన్న రికవరీ అయింది. దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాము. డీటెయిల్స్ ఆఫ్ అక్యూజ్ ఐ ఆల్రెడీ షేర్డ్. దీంట్లో మెయిన్ సుబోధ్ సింగ్ ఇస్ ద గ్యాంగ్ లీడర్. అతను ప్రస్తుతం పూర్ణియా జైల్లో ఉన్నారు కాబట్టి అతనికి అక్కడ నుంచి పీటీ వరంలో తీసుకుని ఇన్వెస్టిగేషన్ లో అతన్ని కూడా ఇంటరోగేషన్ చేస్తాము. ఇది కాకుండా అదర్ మెంబర్స్ ఆర్ అబ్స్కాండింగ్. అవర్ టీమ్స్ ఆర్ స్టిల్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ టు అప్రిహెండ్ దెమ్. వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారో ఐ విల్ నాట్ షేర్ ద డీటెయిల్స్. కానీ సూన్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ విల్ అరెస్ట్ దెమ్. ఈ గ్యాంగ్ గురించి హౌ ఇట్ ఆపరేట్స్ ఐ లైక్ టు ఎక్స్ప్లెయిన్. అండ్ పోలీస్ వాళ్ళు ఎంత ఎఫర్ట్ చేశారో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ గ్యాంగ్ లీడర్ సుబోధ్ సింగ్, హీ ఆపరేట్స్ ఫ్రమ్ బీహార్, కానీ హీ హెస్ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ అదర్ జైల్స్ ఆల్సో. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అన్ని ఆఫెండర్స్ మీద పాత డకాతి కేసు ఉంది, ఆర్మ్స్ యాక్ట్ కేసు ఉంది. ఒక అక్యూజ్ రవీష్ కుమార్ మీద 2 మర్డర్ కేసు కూడా ఉన్నాయి. సో దే ఆర్ ఆల్రెడీ వాంటెడ్ ఇన్ దేర్ స్టేట్. Raghunath Karmakar is a rowdy shooter in Asansol, on a police station in Asansol commissionerate also. So, e type of gang members ki identify chesi recruit chestaru. He provides regular salary also sometimes. Itla offense aina tarvata manchi aina tarvata, for example, ee offense lo peddaga vallu cheyaledu endukante madhyalo firing ayindi. So for them it's a operation failure. Vallu operation prakaram ఇది fail ayindi because very less gold they were able to steal.
అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఎండలకు అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఈ నెల 16 నాటికి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతంలో ప్రవేశించే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. మే 16 నాటికి నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ చేరుకోవచ్చని అంచనా వేసింది. వాతావరణ శాఖ ప్రకారం మే 13 నుంచి 19 వరకు అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇంకా 2 నెలలు అయితే మళ్ళీ తుఫాను అయిపోయి మొత్తం వర్షాలు చేసి మళ్ళీ జీరోకి వచ్చేసి మళ్ళీ వస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి ఎవడవుతారా వాళ్ళు ఎవరు తింటుంది ఎవడొచ్చినా అడిచే రోజులు సపోల్డింగ్ అడుగుతారు సపోల్డింగ్ అడుగుతారు కడతారు కదా ఇంటికి కొత్త ఇంటికి కడతారు సపోల్డింగ్ కట్టేసి అలా పే చేసుకుంటారు దానికే 10-15 లక్షలు అవుతుంది 10 రోజులకి 15 రోజులకి 4 రోజులకి ఇంటికి కొట్టేసి పెయింట్ వేసారు. సముద్రం అంటే ఉత్తర కర్ణాటక గోవా తీరాలను ఆనుకుని ఉన్న అరేబియా మహాసముద్రంలో ఉపరితల ఆవర్తనము 3.1 కిలోమీటర్స్ హైట్ వరకు ఉంది. దాని నుండి ఒక ఉపరితల ద్రోణి మనకి ఆంధ్ర మీదుగా పాస్ అవుతోంది. దాని ప్రభావంతో మనకి రాష్ట్రంలో మన ఉత్తర దక్షిణ కోస్తా ఆంధ్రాకి విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. రానున్న 24 గంటల్లో విస్తారంగా వర్షాలు పడతాయి. దాని ప్రభావంతో 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. భారీ వర్ష సూచన ఉన్న జిల్లాలు వెస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు. ఈ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా గాలులు 35 నుండి 45 కిలోమీటర్ల వేగంతో, గస్టింగ్ టు 55 కిలోమీటర్ల వేగంతో కోస్తా వెంబడి వీచే అవకాశం ఉంది. ఫిషర్మెన్కి వార్నింగ్స్ ఏం లేవు, కానీ జాగ్రత్తగా ఉండమని వాళ్ళని హెచ్చరిస్తున్నాము. అలాగే ఈరోజు నమోదైన హైయెస్ట్ మ్యాక్సిమం టెంపరేచరు నెల్లూరులో 34 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే గడిచిన 24 గంటల్లో రికార్డైన హైయెస్ట్ వర్షపాతము రాపూర్లో 5 సెంటీమీటర్లు, ఆత్మకూరు, రేపల్లె, యానం, బాలాజీపేటల్లో 3 సెంటీమీటర్లుగా అత్యధిక వర్షపాతము కోస్తాలో నమోదైంది. ఈరోజు విస్తారంగా వర్షాలు పడతాయి. రేపటికి ఉత్తర కోస్తాకి ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ అంటే అక్కడక్కడ పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాకి అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సంక్షోభాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. నా దేశం నా బాధ్యత అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాబోయే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమాజం సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు.
చాలా మంది ఒక కాన్వాయ్ ఒక ప్యాషన్ అయిపోయింది. 10 వెహికల్స్ వెనకాల ఫాలో కావడం, సెక్యూరిటీ మీనింగ్ఫుల్ గా ఉండాలి, అలాంటివన్నీ తగ్గించాలి. ప్రధాని మోదీ మాత్రం 2 వాహనాల్లోనే ప్రయాణిస్తే లోకేష్ మాత్రం ఏకంగా 8 వాహనాల కాన్వాయ్తో ప్రయాణిస్తున్నారు. ఓవైపు పొదుపు అంటూ నీతులు చెబుతున్న చంద్రబాబు ఆయన కుమారుడు దాన్ని మాత్రం ఆచరణలో పెట్టడం లేదు. కూటమి ప్రభుత్వ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, ఒకే జెండా మోస్తా ఒకే నాయకుడితోనే ఉంటా, చచ్చినా బ్రతికినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే ఉంటా అని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి స్పష్టం చేశారు. పోలీసుల వేధింపుల కారణంగానే వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. కర్నూలులో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో మాట్లాడిన ఆయన వైఎస్ఆర్సీపీకి వెన్నుదన్నుగా నిలిచిన దళితులు, బీసీలు, మైనార్టీలను కూటమి నాయకులు లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఈయన కర్నూలు హాస్పిటల్ ఉంది, కర్నూలు హాస్పిటల్లో కలెక్షనే, మున్సిపాలిటీలో కలెక్షనే, నట్నాలో కలెక్షన్, బెట్టింగ్లలో దీనికంతా హెడ్ ఎవరంటే ఈ 3 టౌన్. ఈ 3 టౌన్ సిఐ అంటే నీకు ఏ పనన్నా అయిపోతారు. విడిపోయిన భార్యాభర్తల్ని కలుపుతాడు, కలిసిన వాళ్ళని విడగొట్టాడు. వాస్తవం చెప్తా ఒకటి రాసి పెట్టుకోదా, మీడియా వాళ్ళు ఉన్నారు, మినిస్టర్ కూడా చూస్తాడు ఖచ్చితంగా. మొన్ననే ఫార్మా కంపెనీ వాళ్ళ కూడా 45 కోట్లు ఎత్తినాడు ఈయన మినిస్టర్. నారా లోకేష్ కూడా తెలియకుండా 45 కోట్లు ఎత్తినాడు. గెలిచినా ఓడిపోయినా, పడినా లేచినా, బతికినా బతికినా ఒకటే నాయకుడు, ఒకటే జెండానే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా, మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నిలబడడానికి ఈ రోజు కర్నూలుకు విచ్చేసినటువంటి జక్కంపూడి రాజా అన్న గారికి, అలాగనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు అన్యాయం జరిగిందంటే నిమిషాల పైన స్పందించి దీన్ని ఒక రాష్ట్ర వ్యాప్త సమస్యగా 10 మందికి తెలిసేటట్లు చేసినటువంటి ఎస్వి మోహన్ రెడ్డి గారికి, అలాగనే ఈ కార్యక్రమంలో బాలుకు మద్దతు ఇవ్వడానికి విచ్చేసినటువంటి హఫీజ్ ఖాన్ గారికి, అహ్మద్ అలీ ఖాన్ గారికి, ప్రతుల్ గారికి, కాటసాని ఓబుల్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బాలుకు అన్యాయం జరిగింది, పాపం ఆయన ఆత్మహత్య యత్నం చేశాడని తెలుసుకొని నిన్న ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది. మేము ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ విలేకరులు నన్ను అడిగినారు, దీనిపైన మీ స్పందన ఏముంది అని అడిగితే, నేను మంత్రి గారిని అడిగినా, సార్ మీరేం సార్ అంత ఖాళీగా ఉన్నారా, మీకేం పనులు లేవా, మీకు ఒక శాఖ ఇచ్చినారు కదా సార్ పని చేయమని, ఆ పనులన్నీ సాధించుకొని ఈ పిల్లోడి మీద ఎందుకు పడినావు సార్, నువ్వు తప్పు కదా సార్, నీకు 10 మందికి మేలు చేసేదానికి, ఈ కర్నూలుని అభివృద్ధి చేసేదానికి మంత్రి పదవి ఇస్తే ఆ పిల్లోడి పైన పగ తీర్చుకునేదానికి నీ మంత్రి పదవిని వాడుకుంటాను కదా సార్, తప్పు సార్ అని చెప్పి నేను మీ మీడియా వాళ్ళకి చెప్పిన. చెప్తేనే ఈ టీడీపీ వాళ్ళు ఏం చేశారు, పొద్దున్నే ఇదే సెంటర్కి వచ్చినారు, ఇదే సెంటర్కి వచ్చి ఎస్వి మోహన్ రెడ్డిని, సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేయాలంట. ఒరే మీరు అన్యాయంగా అరెస్ట్ చేస్తారని మేము ధర్నా చేస్తాండి. మళ్ళా వచ్చి సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేయాలంటాడు వాడు. ఒరే ఆ సబ్జీల్లో నేను వేసిన మొక్కలు ఇప్పటికి చెట్లు కూడా ఉంటాయి. ఇలా మళ్ళా కొత్తగా వచ్చి వీళ్ళు నాకు సబ్జీలను పరిచయం చేస్తామంటే నవ్వేదానికే ఏడ్చేదానికే ఇవన్నీ సిగ్గుండాలన్నా. టాలీవుడ్ సీనియర్ కమెడియన్ ఆలీ తాను నటించిన ఒక వాణిజ్య ప్రకటనపై చెలరేగిన వివాదంపై స్పందించారు. హిందూ సమాజానికి మనోభావాలు దెబ్బతిన్న ప్రతి ఒక్కరికి ఆయన బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. గర్ సోప్ కోసం ఆయన చేసిన ప్రకటనలో హిందూ మత విశ్వాసాలను అవమానించేలా దృశ్యాలు ఉన్నాయంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఆలీ ఈ మేరకు వివరణ ఇచ్చారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఘర్ సోప్ యాడ్
అది దేవుడు చేసిన మనుషులు సినిమాలో నేను చేసింది ఆ బిట్. సో ఆ బిట్లో అది బాంబే కంపెనీ, అది వాళ్ళు అది చేయమన్నారు, కానీ చాలా మంది అది బాగాలేదు సార్, అది చాలా ఇబ్బందిగా ఉంది, తొందరగా అది మీరు డిలీట్ చేసేయండి అని చెప్పారు. కంపెనీ వాళ్ళు చెప్పారండి, డిలీట్ చేస్తారు. ఎవరికైనా బాధ జరిగితే క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.